ఏలిబడి చేయుటకు చనిపోవుట. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనెను. 2 తిమోతి 2వ అధ్యాయం 11-12 వచనాలు. మన శక్తిహీనతకు, ప్రభావహీనతకు గల కారణమును కనుగొనుటకు మనము చాలా దూరము వెళ్ళవలసిన అవసరము లేదు. మనము క్రీస్తుతో కూడా చనిపోయినామా? సహవాసములో నూతన జీవము, పునరుద్ధాన జీవము విశదపరచబడుటలేదని నేను భావించుచున్నాను. ఆయన యొక్క అత్యున్నత విజయాన్ని మనకు ప్రసాదించాలని దేవుడు కోరుతున్నాడు. మన వర్తమానము ఏమై ఉండాలి? మేము క్రీస్తుతో కూడా చనిపోయిన వారము. పాత స్వభావము పోయినది. నీ పాత స్వభావము మొటిమ వలె పొడుచుకుని వచ్చి నిన్ను విసిగిస్తుంది. ఈ లోకము తిరిగి లేచిన యేసు జీవితమును చూడాలని కోరుచున్నది. మన ప్రభువు ఎక్కడా? ఆయన సర్వశక్తుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అలాంటి శక్తిని నీవు సాధకము చేసుకొనుట సాతానుకిష్టము లేదు. కనుక నీ శరీరాన్ని స్వాధీనపరుచుకుని రకరకాల రూపాలలో బయటకు పొడుచుకుని వచ్చేటట్లు చేస్తాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోతే క్రీస్తుతో కూడా బ్రతుకుతుము. అది ఎంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది? క్రీస్తు కొరకు మనలో ప్రతి ఒక్కరము సజీవ సాక్షులుగా నుంటే అది మన దేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపించగలదు? యేసు మరణించిన సమయంలో యెరూషలేమునందు ఎంతమంది సాక్షులు కలరు? అనేక మంది లేరు. ఒక రకమైన నిస్పృహలో నిండిన ప్రజలు వారు. అయితే పునరుద్ధానం అనే వాస్తవము వారికి బయలుపరచబడినప్పుడు వారు మార్చబడ్డారు. ఎటువంటి అధికారము వారిలోనికి వచ్చినది? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. శ్రమలను సహించే విషయమై మన వైఖరి పరిశుద్ధపరచబడాలి. సాధారణముగా మనకు కష్టాలంటే ఇష్టముండదు. మనము ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని బైబిల్ చెప్పుచున్నది. యేసు కొరకు మనము దేనినైనా సహించడానికి సిద్ధముగా ఉండాలి. ఉరుమ్ బ్రాండు గారిని కలిసినప్పుడు మీరెన్ని సంవత్సరాలు జైలులో ఉండినారు అని నేను ఆయనను అడగగా ఆయన 14 సంవత్సరాలు అన్నారు. ప్రతిదినము సహించుకునే 14 సంవత్సరాలన్నమాట. ఆయనకు అది ఎంత కష్టము, మరియు అది ఆయనను ఎంత సౌందర్యవంతునిగా మలిచినదో. యేసు కొరకు సహించే వారికి ప్రత్యేకమైన గుణలక్షణము ఉంటుంది. యేసుతో కూడా చనిపోతే దేవునిని మహిమపరిచే నూతన ఆలోచనలు, నూతన కోరికలు మనకు కలుగుతాయి.